ఒక బౌల్ తీసుకొని ఇందులో కొన్ని నీళ్ళు పోసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న బనానాని ఆ చివర ఈ చివర కట్ చేసుకుందాం. కట్ చేసుకొని పీల్ చేసుకుందాం. ఈ గ్రీన్ కలర్ అంతా పోయే వరకు పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న బనానాని పసుపు నీళ్ళలో వేసుకుందాం. చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలాగా అన్ని ఈక్వల్గా. వీటిని ఇప్పుడు ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుంది, పైన బబుల్స్ వస్తున్నాయి. ఆయిల్ బాగా మరుగుతుంది. ఒక 5 minutes వరకు ఆయిల్ని హీట్ చేసుకున్నాం కదా, అందులో ఈ చిప్స్ని వేసుకుందాం. బనానా స్లైసెస్ని వేసుకుందాం. బాగా బ్రౌన్ కలర్లో వరకు వేయించామనుకోండి బాగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఇలా అవ్వాలి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. తీసుకుందాం మనము. నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న బనానా చిప్స్లని స్లైసెస్ని ఇప్పుడు వాటి మీద లైట్గా కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మిక్స్ చేసుకో. ఇలా క్రిస్పీగా రెడీ అయ్యాయి. ఇలా చూడండి. ఇలా స్కూల్కి వెళ్ళి వచ్చాక పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి.